శబ్దముతోనూ ప్రధాన శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకం నుంచి ప్రభు దిగి వచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీద సజీవులో నిలిచిండు మనం కూడా ఏకముగా మేఘముల మీద కొనిపోబడదు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు రెండోసారి వచ్చినప్పుడు మనకంటే ముందుగా చనిపోయిన వారిని దేవుడు ఆయన వెంట పెట్టుకుని వస్తాడు. క్రీస్తునందు మృతులైన వారు మొదట లేస్తారు. నా పాయింట్ మీరు క్యాచ్ చేయాలా? క్రీస్తునందు మృతులైన వారు మొదట లేస్తారు. ఇక్కడ ఉంది తెస్సలోనికీ పత్రికలో. ఇంకో పత్రికలో ఏం చెప్పాయంటే మనకంటే ముందుగా చనిపోయిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చు. మనకంటే ముందుగా చనిపోయిన వారు అసలు ఎక్కడి నుంచి లేస్తారో ఆయన వెంట పెట్టుకొస్తాడా? ఇప్పుడు ఈయనకి ఏమాసం చెప్తే పేక పట్టుకుంటారో చూస్తున్నారు నాయకు మీరు. మొన్న నేను లండన్ దేశంలో ఒక సమాధుడిలోకి తీసుకెళ్లారు నన్ను. అది వెస్ట్ మినిస్టర్ అంటారు. ఎలిజబెత్ రాణి, ప్రధానమంత్రులు అక్కడే. డేవిడ్ లివింగ్స్టన్ సమాధి కూడా అక్కడే ఉంది. డేవిడ్ లివింగ్స్టన్ గారు ఆఫ్రికాలో సేవ చేసి ఆయన లక్షల మందిని ప్రభు కొరకు సంపాదించి మళ్ళీ తన సొంత దేశం ముసలోడు అయిపోయిన తర్వాత లండన్ వెళ్ళి అక్కడ చనిపోయాడు. చనిపోయినట్టు ఆఫ్రికా వాళ్ళకి తెలిసింది. ఆఫ్రికా సంఘ పెద్దలందరూ వెళ్ళారు. హలో సార్, డేవిడ్ లివింగ్స్టన్ అయ్య గారు మా మధ్యలో గొప్ప సేవ చేశారు, ఆయన మనసంతా మా ఆఫ్రికాలో ఉంది, డెడ్ బాడీని మాకు ఇవ్వండి, తీసుకెళ్ళి ఆఫ్రికాలో పాతి పెట్టుకుంటాం అని చెప్పారు. అప్పుడు లండన్ వాళ్ళు అన్నారు, నో మేమేమో ఇక్కడే సమాధి చేస్తాం అని చెప్తే ఆఫ్రికా వాళ్ళు బతులు నడుతున్నారు, లండన్ వాళ్ళు ఇవట్లా మేము లండన్లోనే సమాధి చేస్తూ ఉంటున్నారు. అప్పుడు ఆఫ్రికా వాళ్ళు అన్నారు, సార్ ఆయన మనసంతా ఆఫ్రికాలో ఉంది కాబట్టి ఇప్పుడు ఏం చేద్దామంటే డేవిడ్ లివింగ్స్టన్ గారి శవాన్ని కోసి గుండెకాయ తీసుకెళ్ళి ఆఫ్రికాలో పాతి పెట్టుకుంటాం, మీరు డెడ్ బాడీని లండన్లో పాతి పెట్టుకోండి అని చెప్పారు. అలాగే కోసారు, గుండెకాయ తీసుకెళ్ళి ఆఫ్రికాలో పాతి పెట్టారు, మిగతా డెడ్ బాడీని వెస్ట్ మినిస్టర్ లండన్లో పాతి పెట్టారు. భూవని ఆర్భాటంతో యేసు ప్రభు రెండవ రాకడ వచ్చినప్పుడు డేవిడ్ లివింగ్స్టన్ ఎక్కడి నుంచి లేస్తాడు? ఈ గంట సేపు మీ మైండ్ అని పోవాలా, లేకపోతే పోయిన మైండ్ అని తెప్పించి వెళ్తా? అప్పుడు దాకా వెళ్ళను, గంట ఇచ్చాడు నాకు అయ్యగారి టైం. ఎక్కడి నుంచి లేస్తాడు? మన అహ్మదాబాద్లో చనిపోయిన 270 మందికి సమాధి ఎక్కడుంది? మాంసం ముద్దలు కూడా దొరకలా. సముద్రంలో చనిపోయిన వారికి సమాధి ఎక్కడుంది? నాన్న రెండో రాకడకు ఈ 70లో మిమ్మల్ని సిద్ధపరుస్తున్నా, రెండూ కరెక్టే. అక్కడి నుంచి వచ్చి ట్రింకిల్ ఆఫ్ సెకండ్లో సమాధిలోకి వచ్చి ఎక్కడి నుంచే పైకి లేస్తారు. మధ్యాకాశములోకి యేసు ప్రభు ల్యాండ్ అవబోతున్నాడు.